నాకు ఆశ లేదయ్యా, నాకు నిరీక్షణ లేదయ్యా, మేము బాగుపడతామన్న ఆలోచన లేదయ్యా. కొంతమంది మనుషులు సమస్యలతో, పరిస్థితులతో విసిగి 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 ఒక నిర్ణయానికి వస్తారు, ఇక ఇవి మారవు, ఒకటే మార్గం, నేను చావటమే, నేను చచ్చినాడు ఇవి మారతాయి తప్ప ఇక నా బతుకున్నంత వరకు నా చరిత్ర మారదు, నా కర్మ ఇంతే, నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే అని మాట్లాడుతూ ఉంటారు. కొద్ది కాలపు సమస్యలను బట్టి 2002వ సంవత్సరంలో నా కుటుంబ పరిస్థితి అలానే ఉంది. కొన్ని సంవత్సరాలు అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో చితికిపోయి ఎలా బయటపడాలో, ఏ విధంగా విడుదల పొందాలో అర్థం కాలేదు. పచ్చగా పాల పొంగులాగా ఉన్నటువంటి మా కుటుంబము శాపగ్రస్తం అయిపోయి దారుణాతి దారుణంగా మారిపోయింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది మా పాపం అయితే, రెండవది మా మీద జరిగినటువంటి ప్రయోగ తంతులు అలా ఉన్నాయి. మా మీద కొంతమంది వ్యసనపరులు వాళ్ళ హృదయంలో ద్వేషం పెట్టుకొని, మత్సరం ఎంత ప్రమాదం అంటే, ఈ కుళ్ళుబోతు బుద్ధి, ఈర్ష్య బుద్ధి అనేది ఎంత ప్రమాదం అంటే, అది పుట్టకూడదు మనిషికి. అది కలిగిందంటే మాత్రం అవతల వాళ్ళని నాశనం చేసిన దాకా నిద్రపోరు. దానికోసం అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు, ఎంతకైనా తెగిస్తారు. అవతలాడి మీద ఈర్ష్య పడిందంటే, కక్ష కట్టారంటే, కుళ్ళు పట్టారంటే, వాళ్ళని పాడు చేసిన దాకా, వాళ్ళు ఎన్ని కష్టాలైన పడి వాళ్ళని నాశనం చేసిన దాకా నిద్రపోరు. అట్లాంటోడు మాకు ఒకటి తగిలాడు. మా మీద వ్యసనపడి మాకు బడి ఏడిసేవాడు ఒకటి తగిలాడు. వాడు ఇంకొకటి పట్టుకున్నాడు. వాడు వీడిద్దరు కలిసి ఒరిజినల్గా ప్రయోగం చేశారు, మాంత్రిక శక్తులను ప్రయోగించారు. అక్కడి నుంచి మా ఇంటి ముందు పశువులు ఒకే రోజు రక్తం పిండినాయి. పాలు తీస్తుంటే పాలు ఇట్లా రక్తం వస్తుంది. చేసే వ్యాపారం మొత్తం క్రమక్రమంగా నాశనం బాట పట్టింది. చూస్తానే అప్పుల పాలైపోయి ఏ విధంగా కూడా బయటపడే పరిస్థితి లేక అందరం కలిసి గందరగోళం, కుటుంబం చిందరవందర. కలిసి కూర్చొని అన్నం తిందామని అన్నం పెట్టుకుంటాం. అన్నం పూర్తిగా తినకముందే అక్కడే కొట్టుకొని లెగుస్తాం. అంత గందరగోళం, చిందరవందర. తర్వాత మళ్ళీ కూర్చొని ఆలోచిస్తాం, ఏం జరిగింది, ఎందుకు ఇట్లా మారిపోతున్నాం మనం, అర్థం కాదు. చివరికి ఉన్న ఊర్లో పరిస్థితులు మారిపోయి ఆ ఊరు వదిలిపెట్టి వేరే ఊర్లో వచ్చి అద్దెకి ఇల్లు తీసుకొని బతకాల్సి వచ్చింది. ఉన్నవన్నీ కూడా తాకట్టు పెట్టుకొని అన్ని వైనమైపోయి ఇక ఏ దారి లేక, నివాసం లేక వేరే ఊరు వచ్చి బతకాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఫోన్లు చేసి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఆర్థికంగా అప్పు ఇచ్చిన వాళ్ళు. ఇప్పటిదాకా మీకు గౌరవం ఇచ్చాం, ఇప్పటిదాకా మీకు మర్యాద ఇచ్చాం, మా సంగతి తెలీదు, సామాన్లు బయటేస్తాం, మీరు ఎక్కడున్నారో మాకు తెలుసు, మీరు ఏ ఊర్లో ఉన్నారో మాకు తెలుసు, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీచం కంటే మరణం మేలు. ఇక ఉండే కొంది ఇంకా దారుణాలు జరిగేటట్టుంది. మనం గట్టుకెక్కేటట్లు ఏం లేదు, బయటపడేదానికి అవకాశాలు ఏం కనపట్లేదు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మా తోడబుట్టిన అమ్మాయి, 4 ఆడపిల్లలు మాకు అక్కలు, 4వ అక్క చనిపోయింది, కరెంట్ షాట్ కొట్టి చనిపోయింది సంక్రాంతి పండుగ రోజు. ఆ మరణం, ఈ ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని బాగా కృంగజేసినాయి. పరిస్థితులన్నీ బాగున్న వాళ్ళకి ఈ బాధలు అర్థం కావు, కానీ ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళకి నా బాధ అర్థమైద్ది నేను చెప్పేది. చివరికి ఒక రోజు మేము కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే, ఇక ఉండే కొంది దిగజారిపోయిన పరిస్థితులే తప్ప బాగుపడే అనుభవాలు అయితే ఇక మనకు ఉండవు. ఉండే కొంది ఇంకా రోత పట్టడం, రోడ్డున పట్టడం, చీదర పట్టడం, మాటలు పట్టడం తప్ప ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. గుళ్ళు అయిపోయినాయి, గోపురాలు అయిపోయినాయి, పూజలు అయిపోయినాయి, మంత్ర విద్యలు అయిపోయినాయి, సిద్ధాంతాలు అయిపోయినాయి. కొన్నాళ్ళు మాంత్రికుల దగ్గరికి తిరిగాం. వాళ్ళు అవి చేయాలి, మీకు ఈ చేయాలంటే కొంత డబ్బు అట్ట వదిలించుకున్నాం. ఏం మార్పు లేదు. కొంతమంది మీ ఇంట్లో వాస్తు కరెక్ట్గా లేదు, వాస్తు తేడా ఉందంటే సిద్ధాంతుల చుట్టూ తిరిగాం. డబ్బులు పెట్టి తడవకోకుండా తేవటం, వచ్చినోడు ఏదో ఒక మూల పగల కొట్టడం. మరి చెప్పినప్పుడు వినాలిగా, ఈ మూల పెరిగింది, ఇది పగల కొట్టాలా, ఇది కట్ చేసి గోడ కట్టాలంటే ఆ మూల పగలు కొట్టి మళ్ళీ అది కట్ చేసి గోడ కట్టేవాడు. మళ్ళీ మా పరిస్థితి అంతే. మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చేవాళ్ళు, ఇంకా పనోడు అంటాను, ఇంకొకటి తీసుకొస్తే వాడు వచ్చి ఇంకొక మూల పగలు కొట్టించేవాడు. మరి ఏదో ఒకటి పగలు కొట్టించకపోతే వాడు డబ్బులు ఎట్టిస్తారు, మరి ఏదో వంక చెప్పాలా. అట్లాగా
చివరికి ఆ ఇల్లు దాని షేపులన్నీ మార్చి ఆడబెట్టాం. ఫైనల్లో హైవే రోడ్డు వాళ్ళు ఆ ఇల్లు కూలదోసిపోయారు. రోడ్ లైన్లో వచ్చిందని తీసేశారు. ఆ గొడవే పోయింది. నవగ్రహ యంత్రం పూజ చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయిద్దంటే 41 రోజు నేనే ఆ పని చేశా. నవగ్రహ యంత్రం ఒక ఆయన ఇస్తే డబ్బులు పెట్టి పెద్ద మొత్తంలో కొనుక్కొచ్చుకొని 41 రోజు చేశాను. చేసి దెబ్బతో దరిద్రం పోయిద్ది అనుకుంటే అది అయిన తర్వాత హైవే రోడ్డు పెంచుతున్నారు, మీ ఇల్లు రోడ్లోకి వచ్చిందని ఒక తెల్లవారుజామున పొక్లైన్ ఉంటుంది కదా, అది పొక్లైన్ కొక్లేర్ అంటారు కదండి, జేసీబీ, దాన్ని తీసుకొచ్చి లైన్లో పెట్టారు. సామాన్లు బయటికి సర్దుకొని ఇల్లు పడేస్తామని. నా సాక్ష్యంలో మీకు ఆ మ్యాటర్ దొరికింది, వినండి. దేందిరా 41 రోజు ఆ కార్యక్రమం చేస్తే మొత్తం దరిద్రం పోయింది అనుకుంటే అసలు కొంపే పోయింది. ఇక నిలవడానికి నివాసం కూడా లేకుండా అయిపోయింది. ఇంకొక చోట ఉంటేనే ఆయన తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ ఏం మాట్లాడే పనే లేదు. చివరికి ఏమనిపిస్తుందండి, అన్నీ బాగున్నప్పుడు అందరూ కలిసారు, మెలేశారు, ఎక్కడెక్కడో కలిసినోడు కూడా పలకరించిపోయాడు. పరిస్థితులు తారుమారేసరికి ఒక్కడ కనపట్ల. ఎవడు మాట్లాడే పనే లేదు. చుట్టం లేదు, పక్కం లేదు, బంధువు లేదు, హిందువు లేదు. పాట పాడితే లైట్లు ఆగిపోతాయి, లేకపోతే ఒక పాట పాడాలనిపిస్తుంది కానీ పాడితే లైట్లు ఆగిపోతాయని పాడట్లా. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చి ఎక్కడెక్కడో కలిసినోడు కూడా వచ్చి పలకరించిపోతుంటాడు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మన సొంతోళ్ళే మనకు శత్రువులు అవుతారు. ఇంకా వాళ్ళే రోడ్డుకు లాగాలని చూస్తారు. అట్లా అవుతాయి పరిస్థితులు, అట్లా వస్తాయి. బాధలకు ఒక బాధ అయితే సొంతోళ్ళ ఉండి ఇట్ట చేస్తున్నారు ఏందిరా అని ఇదొక ఏడుపు. ఆదుకోవాల్సిన వాళ్ళు రోడ్డుకు లాగటానికి చూస్తున్నారేంటి, అవమానాల్ని కప్పాల్సిన వాళ్ళు అవమానపరచాలని చూస్తున్నారు. ఇది ఎక్కడి దారుణం రా అని ఇదొక ఏడుపు. కానీ జరిగింది, పరిస్థితులు అట్లా వస్తాయి. అలాంటి వేళ ఓ రోజు కూర్చొని మాట్లాడుకున్నాం. మా అన్నయ్య డబ్బులు తీసి ఇచ్చాడు మా నాన్నకి. మంచి పవర్ఫుల్ పురుగు మందు కొనుక్కొనిరా, పిల్లలకు కూడా పోద్దాం, మనం కూడా పోసుకుందాం, మొత్తం పోసుకొని చచ్చిపోదాం. ఎందుకంటే గుళ్ళు తిరిగాం, గోపురాలు తిరిగాం, సిద్ధాంతాలు అయినాయి, మంత్రగాళ్ళు అయిపోయారు, బంధువులు అయిపోయారు, స్నేహితులు అయిపోయారు, అంతా అయిపోయింది. ఇక మనకు దారే లేదు, దిక్కే లేదు, ఇక మనం బయటపడే ఛాన్సే లేదు. రోజు రోజుకి కృషించిపోయి ఈ దరిద్ర గొట్టు బతుకులు ఎందుకు, పోతే పోయిద్ది. కాసేపు కళ్ళు మూసుకున్నామంటే చచ్చిపోతాం, గొడవే లేకుండా పోయిద్ది. ఆ పని చేద్దాంలే, తీసుకుంటా నా నాన్న ఇస్తే. మా నాన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంతేనంటావా అన్నాడు. ఇంకంతకు మించి వేరే మార్గం లేదు. ఏడుస్తానే, అందరం ఏడుస్తానే. ఈ ఒక్కసారి కాగుదామయ్యా, ఈ ఒక్కసారి కాగుదాం. ఏ దేవుడన్నా దయ చూపిస్తాడేమో అంటాడు. ఇంకెక్కడ దేవుడు నానా? దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే వాడికి ఒక గుండె ఉందా? వాడికి జాలి, దయ, కనికరం, మమత అనేది ఏమన్నా ఉందా? పొట్ట మార్చుకొని నిలువున ఉపవాసాలుండి పేగులు మలమల మాడిపోతున్నా సరే భక్తి చేశాం. బస్ స్టాండింగ్లో ప్లాట్ఫారాల మీద వండుకున్నాం, పోయి గుళ్ళకి గోపురాలు తిరగంది ఎక్కడ నాన్న, పోంది ఎక్కడ, చేయంది ఎక్కడ, ఎక్కడన్నా దేవుడు ఎక్కడున్నాడు నాన్న? ఎవరికేం ద్రోహం చేసాం, ఎవరికేం అన్యాయం చేసాం? ఎందుకు మనకి కర్మ పట్టింది, ఎందుకు ఈ గతి పట్టింది, ఎందుకు నాన్న మనం బతకాలి?
చచ్చిపోతే పోయింది నా ఓర్ని అందరం ఏడ్చుకుంటా. ఏం చేయాలా? అలాంటి పరిస్థితి. అలాంటి స్థితి వచ్చినప్పుడు ఇంకా నిరీక్షణ ఉంటుందండి ఎవరికైనా? రేపు అనేది ఒకటి ఉందన్న ఆశ ఉంటుందా? లేదు. ఎలాంటి భరోసా లేదు, ఎలాంటి అవకాశం లేదు. మా వాళ్ళలో ఆలోచన పోయింది. మా నాన్న చెప్పిన మాటను బట్టి వాళ్ళు సరే ఒక్క మెట్టు చూద్దాం, పోరాడదాం, ఇంకొకసారి పోరాడదామని వాళ్ళు నిర్ణయాలు మార్చుకున్నారు. కానీ నా మైండ్లో పోల ఆలోచన. కుటుంబానికి బాసటగా ఉండినప్పుడు, కుటుంబాన్ని ఆదరించినప్పుడు, కుటుంబాన్ని ఆదుకోనప్పుడు ఎందుకురా ఈ బతుకు, పోతే పోయిద్దని నేను 2002 మార్చి నెల చివరిలో ఒక ఆలోచన చేస్తూ ఉన్నా. మధ్యరాత్రి 1 గంట నిద్రపోలా, ఆలోచిస్తున్నా, ఏడ్చుకుంటున్నా. నేను సాంస్క్రిట్ శ్లోకాలు, మంత్రాలు చదివి నేను చేసినటువంటి పూజా కార్యక్రమాలని గుర్తు చేసుకొని ఏడుస్తున్నా. ఇన్ని రకాలుగా చేశాను, ఇన్ని రకాలుగా చదివాను, ఇన్ని రకాలుగా తిప్పలు పడ్డాను. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా ఒరే రేపనే నిరీక్షణ ఉందిరా నీకు, బాధపడకరని కన్నీరు తుడిచినోడు, కనపడ్డాడు, మాట్లాడినోడు దిక్కే లేదు. ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలుగా నాకు తెలిసినంత వరకు చేశాను. ఉపవాసాలతో పొట్ల మార్చుకున్నాను, చాలా బాధలు పడ్డాను. ఏంటి అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా? అసలు దేవుడు అనేవాడు ఉంటే ఆ ఉన్నవాడు ఎవరు? నేను సేవించేవాడేనా, లేకపోతే నాకు తెలియకుండా దేవుడు ఏదైనా వేరుగా ఉన్నాడా? నాకు యేసు ప్రభు అంటే పడదు. యేసు ప్రభు అంటే నాకు పడదు. ఫస్ట్ నుంచి నేను వ్యతిరేకిగా ఉన్నాను. ఎవరన్నా నాకు యేసు ప్రభు గురించి నా ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్పడానికి ట్రై చేస్తే కట్ చేసేవాడిని, వద్దురా చెప్పొద్దురా అని. కొన్నిసార్లు పరుష పదజాలం వాడి వాళ్ళని ఎట్లనన్నా కానీ యేసు ప్రభు వైపు నుంచి నేనున్న మతంలోకి మళ్ళించాలని ట్రై చేసిన వాడిని నేను. చర్చిలో నుంచి, మైకులో నుంచి దూరంగా దేవుని మాటలు వినబడతా ఉంటే రన్నింగ్ కామెంటరీ మాట్లాడినోడిని, దూషించాను. నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎట్లనన్నా కానీ అటు నుంచి ఇటు తిప్పాలని తిప్పలు పడ్డాను. అలాంటి నేను యేసు ప్రభు గురించి ఎందుకు ఆలోచిస్తానండి? ఆలోచించనుగా. కానీ ఒక్కటి మాత్రం నేను ఆలోచించా. ఏం ఆలోచించానంటే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే అతడు ఎవరు అని నా భార్య పిల్లలకి వెళ్ళి చూసుకున్నా. చిన్న పిల్లలు, పసిబిడ్డలు. చావాలి, ఈజీగా పోవాలి ప్రాణం, చచ్చేటప్పుడు ఊరగా పోకూడదు, కుటుంబానికి ఏదో ఒక లాభం చేకూర్చిపోయేటట్టు పోవాలి. ఇట్లాంటి ఆలోచనలో ఒక 20-21 సంవత్సరం వయసున్న యవనస్తుడి హృదయంలో మీరు ఊహించగలరా? కానీ నాకు వచ్చినాయి. నా పసిబిడ్డలకి వెళ్ళి చూసినప్పుడు ఏడ్చుకున్నాను, నా భార్యకి వెళ్ళి చూసినప్పుడు ఏడ్చుకున్నాను, ముసలి వాళ్ళైన తల్లిదండ్రులకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాను. ఒకవేళ నేను పోతే నన్ను తీసుకొచ్చి ఎక్కడ బండ పెడతారు, ఏ విధంగా నన్ను చూసి వాళ్ళు దుఃఖపడతారు. నేను పోవటం అంటూ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు అన్న పని చేస్తారు. అమ్మాయి పోయింది, ఈడు పోయాడు, ఇక మనం ఎందుకు, మనం కూడా పోదామని ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారని అన్నీ గుర్తొచ్చి ఏడ్చుకుంటా ఉన్నా. మిమ్మల్ని ఏమైనా ఇబ్బందిగా ఉందా? చాలా ఏమన్నా వాక్యం చెప్పకుండా మాకేందన్నా ఈ బాధ అని అంటారా? నా లైఫ్ చెప్తున్నానండి, నా జీవితం. ఏడ్చి 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 ఇలా మనం ఫీల్ అయితే ఇలాన్నీ ఆలోచించుకుంటే చావలేము. మనసుని కఠినం చేసుకోవాలి, మనసుని రాయి చేసుకోవాలి అని మళ్ళీ గుండెని దిటవు చేసుకో ఆలోచన చేస్తా. దేవుడు అనేవాడు లేడు. ఉన్నా వాడికి కరుణ లేదు, వాడికి జాలి లేదు, దయ లేదు అని ఏదో నా మనసుకు వచ్చింది అనుకొని కళ్ళు మూసుకున్నా, అలా మత్తులోకి వెళ్ళిపోయా. తెల్లవారుజాముకి ఒక రోగగ్రస్తమైన శరీరం కనపడుతుంది. ఆ రోగగ్రస్తమైన శరీరం మీద కరెక్ట్గా పొత్తి కడుపు భాగం, కిందికి కనపట్ల, పైకి కనపట్ల, పొత్తి కడుపు భాగం సర్జరీ చేసే ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ ఒక 6 అంగుళాల వెడల్పుతో ఒక వెలుగు కనపడుతుంది. వెలుగు కనపడుతూ ఉంది ఆ పొట్ట మీద, ఒక వ్యక్తి పొట్ట మీద. ఆ మనిషి ఎవరు అర్థం కావట్లా. పొత్తి కడుపు మాత్రం కనపడుతుంది. అక్కడ ఒక వెలుగు కనపడుతూ ఉంది. ఒక చెయ్యి వచ్చి ఆ పొత్తి కడుపుని అట్లా తాకి అలా అంటుంది పైకి. అంటున్నప్పుడు టక్ 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 కుట్లు పడతా ఉన్నాయి.
ఆ వ్యక్తి చేతిలో సూది దారం లేదు, మిషన్ కూడా లేదు. చేతితో అట్ట స్పర్శించాడు, కుట్లు పడ్డాయి. చట్టుకుని మెలకు వచ్చి కూర్చున్నా. ఎవరది? అదేదో ఒక అద్భుతం అయితే జరిగింది. ఎవరో ఒక రోగిని స్వస్థపరిచిన కార్యం అయితే జరిగింది. అది ఎవరో, ఆ చెయ్యి ఎవరిది, ఏంటిది వింత అని ఆలోచించుకుంటా ఉండగా అప్పుడు జీవం గల దేవుడు నన్ను దర్శించాడు. ఎప్పుడు దర్శించాడంటే, దేవుడు ఎవరు అన్న ప్రశ్న నాలో వచ్చినప్పుడు నన్ను దర్శించాడు ఆయన. అప్పటిదాకా నేను ఆయన వెతికిన దాకా ఆయన నా కోసం చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నేను ఆయన వెతికానో అప్పుడు నాకు దొరికాడు. కొన్ని సంవత్సరాల క్రితం చర్చిలో నుంచి వినబడే మైకుల్లో మాటల్లో ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఆమెది క్యాన్సర్ గడ్డతో బాధపడింది. అప్పట్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు. క్యాన్సర్ వచ్చిందంటే ఇక క్యాన్సిల్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, థెరపీలు వచ్చినాయి, కీమోథెరపీ అని, రేడియేషన్ థెరపీలు వచ్చినాయి. అప్పుడు లేవు. ఆమెకి 2-3 పిల్లలు, జబ్బు వచ్చినప్పుడు మంచాన పడింది. కడుపులో ఆ క్యాన్సర్ గడ్డతో బాధపడుతూ ఉంది. వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు. చిక్కి శల్యం అయిపోతూ ఉంటే చూసి వెళ్తున్నారు. చచ్చిపోద్దంట, క్యాన్సర్ అంట, ఇంక బతకదంట, అదంట ఇదంట అని చూసి వెళ్తుంటే, మీలాంటి యేసు ప్రభుని నమ్ముకున్నాం ఒక ఆమె దగ్గరికి పోయి ఆమె చెప్పిందమ్మా, అందరూ వచ్చారు, చూశారు, అయ్యో పాపం అన్నారు, పోయారు. నేను అట బాను. ఒక మొక్క చెప్తా విను. నీకు విశ్వాసం ఉంటే, నీకు నమ్మకం ఉంటే నా మాటిని యేసు ప్రభుని వేడుకో. కన్నీళ్లు గార్చి చిన్న చిన్న పిల్లలు, యేసు ప్రభా నీ దయగలిగితే నన్ను ముట్టి స్వస్థపరచు, నా పిల్లలకి నన్ను దూరం చేయొద్దు, నన్ను నిలబెట్టవయ్యా అని కన్నీరు గార్చి ఆయన అడుగమ్మా. ఆయన దయగలిగితే, ఆయన కదిలే పని అయితే ఆయన నిన్ను ముట్టి బాగు చేస్తాడు, నీ కడుపులో ఆ గడ్డ లేకుండా చేస్తాడు, నా మాటినమ్మా అని చెప్పింది ఆమె. చెప్పినప్పుడు ఈమె ఆ మాట విని అప్పటి నుంచి ఇక జనాలు, బంధువులు, వాళ్ళు వచ్చి, ఇప్పుడు మంచంలో మనిషి ఉన్నప్పుడు అందరూ వచ్చి ఏం చేస్తారు తెలుసా, జబ్బుతో సగం చేస్తుంటే ఇలా సానుభూతికి ఇంకొంచెం చేస్తారు. ఏంది అయిపోయింది ఏంది అని ఒక ఆమె ఇంకొక ఆమెను అడిగితే, క్యాన్సర్ అంట, క్యాన్సర్ గడ్డ అంట. అమ్మో క్యాన్సరా, అట్టయితే ఇక లేదుగా, మరి అదేగా, అందుకే అట్ట అయిపోయింది, ఆ పాడు జబ్బు ఏడొచ్చిందనమ్మా, మింగేస్తుందమ్మా. ఇట్లాంటి మాటలు ఆ మనసులో ఉన్న మనిషి చెవిని పెడితే ఎట్టుంటాయి? వచ్చిన వాళ్ళు ధైర్యం చెప్పాలా, లేకపోతే పాపం చిన్న వయసుగా అయ్యో అంటే సావరా, సత్తారా సావరా? మామూలుగానే జబ్బుగా సగం చచ్చిన వాళ్ళు ఇట్లాంటి సానుభూతి మాట సగం చేస్తారు. ఇంకా ధైర్యం చెప్పేవాళ్ళు తక్కువ, ఈ సానుభూతితో ఇట్లాంటి పనులు చేసి సాగుకొట్టేవాళ్ళు ఎక్కువ. కాబట్టి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏమేం చెబుతున్నారు ఏం పట్టించుకోవాలని, పట్టించుకోకుండా ఆ తల్లి చెప్పిన మాట మనసులో పెట్టుకొని ఇక రోజు ఏడ్చి, యేసు ప్రభువా నన్ను దర్శించవా, యేసు ప్రభువా నన్ను ముట్టవా, యేసు ప్రభువా నా ఎందుకు కనికరపడవా, నా పిల్లలకి నన్ను నిలబెట్టవా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఆమె తెలిసిన మాటల్లో. ఇది నేను సాక్ష్యం విన్నానమాట అన్యుడిగా ఉన్నప్పుడు. కానీ ఎగతాళి చేశా. ఒట్టిదే తెల్లవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అన్ని మాయ కథలన్నీ చెబుతూ ఉంటారు, సూపర్ లేదు, బోందా లేదు, ఒట్టిదే తెల్లవాళ్ళకి వీళ్ళు డబ్బులు పంపిస్తారు, ఆ డబ్బులు తీసుకొని వీళ్ళకి అట్టంటే అబద్ధాలన్నీ ప్రచారం చేస్తారు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఎవరు పాస్టర్లో చర్చికి వచ్చి ఆడవాళ్ళకి మగవాళ్ళకి డబ్బులు ఇస్తారంట, ఇచ్చి అబద్ధాలు చెప్పిస్తారంట. నా ఫీలింగ్, నేను చెప్పిన మాటలే అనుకునే. ఆ రోజు ఆమె చెప్పినటువంటి సాక్ష్యం ఎట్లా జరిగింది కార్యం అంటే, ప్రభు దర్శించాడు ఆమెని. ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఇట్లా క్యాన్సర్ గడ్డాయా, నాకు ఈ జబ్బుతో బాధపడుతున్నానంటే, ఏముండదులే, నేను సర్జరీ చేస్తాను, నేను ఆపరేషన్ చేస్తాను, తీసేస్తాను నా గడ్డ అంటే. ఎట్లా తీసేస్తావయ్యా, నువ్వు డాక్టర్వా అంటే, నేను పరమ వైద్యుడిని, నేను చేయని ట్రీట్మెంట్ లేదు, నేను చేస్తానులే, నువ్వు కళ్ళు మూసుకొని. ఆమెను ముట్టి ఆమె కడుపులో ఉన్నటువంటి ఆ గడ్డను తీసి ఆమెకు చూపించిదిగో, ఇదేగా నిన్ను బాధ పెట్టింది, నేను తీసేస్తున్నాను, ఇంక నీకేం ఉండదు అని దాన్ని పక్కన పడేసినట్టు చూపించి ఆ చేత్తో అలా తాకినప్పుడు ఆ పొట్ట మీద కుట్లు పడ్డ సాక్ష్యం ఆమె చెప్పింది. ఒక ఆపరేషన్ చేసిన స్త్రీకి కుట్ల బాధ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా ఆమె అలాంటి బాధను అనుభవించిందట. తర్వాత మరుసటి రోజు నుంచి ఫ్రీ, ఆ పొట్ట లావు లేదు, తగ్గిపోయింది, నార్మల్ వచ్చేసింది, టోటల్ ఫ్రీ, బాగుపడిపోయింది.
ఇలాంటి సాక్ష్యం నేను విన్నాను. ఆనాడు ఎగతాళి చేశాను. ఈరోజు నాకు ఆ దర్శనం దేవుడు చూపించినప్పుడు అప్పుడు ఇక నాకు ఎవరు గుర్తొస్తారు మీరు చెప్పండి? గతంలో నేను ఎగతాళిగా విన్న సాక్ష్యం ఎవరిదైతే ఉందో ఆ యేసు ప్రభువే గుర్తొచ్చాడు నాకు ఆ రాత్రి, ఆ తెల్లవారుజాము. అప్పుడు ఇక ప్రశ్న స్టార్ట్ అయింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎరా, యేసు అనే పేరు వింటేనే కస్సుమని లేచావు, పాస్టర్లను తిట్టావు, చర్చికి పోయే వాళ్ళని వేశ్యలు అన్నావు, వ్యభిచారులు అన్నావు, అట్టంటోళ్ళు అన్నావు, ఇట్టంటోళ్ళు అన్నావు. నీ ఆడపిల్ల నా సువార్త వింటే ఆ పిల్ల మళ్ళా యేసు అనే మాట ఎత్తకుండా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చావు. బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, ముండమ విధాలుగా చేస్తారు, నీ బతుకెట్టు అయిపోయింది. మా పెద్ద అక్కాయి పాపం సువార్త ఎవరో చెబితే వచ్చి నాకు చెప్పింది, అబ్బాయి యేసు ప్రభు మాటలు భలే బాగుండారంటే పొరపాటు నిన్న వాళ్ళ మాటలు హిప్నటైజ్ చేస్తారు, మామూలు చేయరు, అమ్మో అయిపోయినట్టు నీ చరిత్ర, నువ్వు అసలే శివభక్తురాలివి, నీ శివుడు పార్వతి మొత్తం పోతారు, మొత్తం తీసేయమంటారు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళ మాటలు ఎందుకంటే పిచ్చిదానాన్ని మా అక్కాయి మళ్ళీ యేసు అన్న మాట ఎత్తకుండా చేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటి వాడిని నన్ను దర్శించి ఎరా నా పేరెత్తితే కస్సుబుస్ అన్నావు, ఇక లేదురా దిక్కు. నేను అనుకుంటున్నాను, చూడు ఒక పట్టం తిరిగిద్దా మైండ్, నాకు కనపడ్డది నేను మొక్కినోళ్ళు అనుకుంటున్నా. చూడు అసలు నాకు కనపడదు నేను మొక్కినోళ్ళు. యేసు ప్రభు ఎందుకు అవుతాడంటే అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడాడు, మరి ఏ నామమున రక్షణ కలగదు, ఆకాశము క్రింద ఇవ్వబడిన ఈ నామముననే యేసు నామమునే రక్షణ. లే, తిరిగావు, చేసావు, అయిపోయింది. తిప్పలు పడ్డావు, నానా బాధలు పడ్డావు, ప్రయాసపడ్డావు, అయిపోయింది. ఇక నీకున్న ఒకే ఒక మార్గం యేసే. లేచి వెళ్ళు, అక్కడికే వెళ్ళు, యేసును ఆశ్రయించు, నీవు సమాధానం పొందుతావు, విమోచన పొందుతావు. ఇక మారుమోగుతుంది నా చెవిలో దైవస్వరం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండబట్టలేక మా అమ్మ దగ్గరికి వెళ్ళా. 4:30 టైం. మా అమ్మ గాఢ నిద్రపోతుంది, లేపా. మా పెద్దోళ్ళ మాట తీసుకోవాలిగా. మా అమ్మ దగ్గరికి పోయామా, ఉలిక్కిపల్లి ఏందయ్యా అంది. నేనే చర్చికి పోతామా అన్న. ఏంది అంది. చర్చికి పోవాలనుకుంటున్నా అన్న. చర్చికి అసలు ఈ జాములు లేవటం ఏంది, నువ్వు ఈ జాములు లేచి చర్చి ఏంది, ఏమైందయ్యా అంది. ఏమైంది కాదమ్మా, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నా అన్న. అప్పటికి జుట్టు పెంచుకున్నా, తిరుపతి వస్తానని. నాకు 2 కొడుకులుగా, పెద్దోడికి పిలకేసాం, అక్కడే తీస్తామని. అయ్యా నీ మొక్కులు అయితేనేమి, మా మొక్కులు అయితేనేమి 25-30 మొక్కులు ఉన్నాయి. ఎన్ని? 25-30 మొక్కులు ఉన్నాయి. 1 కాదు 2 కాదయ్యా. అసలుకే బాధలు తల్లాడుతున్నాం. ఆ మొక్కులు తీరవకపోతే వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలీదు. ఎందుకు వచ్చిన గొడవయ్యా? ఆ యేసు ప్రభు దగ్గరికి పోతే ఇక దేనికి మనం పోకూడదు, దేనికి మొక్కకూడదు అంటారు వాళ్ళు. అసలుకే బాధల్లో ఉన్నాం, కాస్త ఆలోచించాయా అంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను అన్నాను, మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అయ్యే చేశారు, మా చేత కూడా అయ్యే చేయించారు. మీరు నెమ్మదిగా ఉన్నది లేదు, మేము నెమ్మదిగా ఉన్నది లేదు. నేను ఫైనల్గా ఒక ఆలోచన చేసుకున్నాను రాత్రి. నా ఆలోచన నాకు చెప్పలా, చెబితే అదురుపోయిద్దిగా, చెప్పలా. అప్పుడు నన్ను యేసు ప్రభు దర్శించాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన దగ్గరికి పోతా. సమాధానం దొరికింది, లేకపోతే నా ఆలోచన ఏదో నాకుందిలే, లేదు అసలు అవకాశం అనుకున్నా. కానీ ఒక్కడు నన్ను దర్శించినట్టు నాకు అర్థమవుతుంది, నేను వెళ్తానుమా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోతా, మొక్కు లేదు తొక్కలేదన్నా. మమ్మ దేవుడు దర్శించినట్టున్నాడు. సరే పోయా, ఆ నాయనన్న ఏమన్నా చేస్తాడేం పోయా అంది. అదే శుభవార్త, దేవునికి స్తోత్రం. జీవితానికి నిరీక్షణ, ఆశ లేకుండా ప్రాణాలు తీసుకుందామన్న విరక్తిలోకి వెళ్ళిన మా బ్రతుకులకి ఒక నూతనమైన అధ్యాయము ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఏ రోజైతే ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన రెక్కల నీడకు వెళ్ళి, ఆయన సన్నిధిలో కూర్చున్నానో, ఇక ఆ రోజు స్టార్ట్ అయింది బ్రదర్ నా లైఫ్లో ఒక టర్నింగ్ అనేది. పోయాం, మోకాళ్ళు వేయటం మనకు తెలియదు, పద్మాసనం వేసుకుని కూర్చొని మంత్రాలు ధ్యానించడం తెలుసు, కానీ మోకాళ్ళు వేయటం మనకి ఏం తెలుసు. పోయి మోకాళ్ళు వేసుకొని, అందరూ మోకాళ్ళు వేసారు మనం కూడా వేయాలి అని వేస్తే మంటలు పడుతుంది, అలవాట్లేదుగా. కాసేపు మోకాళ్ళు వేసి అట్నే
అట్లనే ఉన్నా పట్టుదలగా. చాలా ఏడుపు వచ్చింది. ఎవరికి చెప్పినా అందరూ ఏడుస్తున్నారు ఇంట్లో. అందుకని ఎవరికి వాళ్ళు ఏడుపునంత దిగమే ఇంకొని తిరుగుతున్నాం. చర్చికి పోయినాక మనసారా ఏడవడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే అందరూ ఏడిచి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏడుపులో మన ఏడుపు కలిపేయచ్చులే అని చెప్పి మనసారా ఏడుచుకోవడానికి ఇక్కడ భలే ఉందరో మొత్తానికి యేసుప్రభు ఏమో కానీ ప్రశాంతంగా ఏడవచ్చు. ఇక్కడ అందరూ ఏడుస్తున్నారు, మనం కూడా ఏడవచ్చు అని ఏడ్చి 3 ప్రశ్నలు ప్రభు ముందుంచా. యేసు ప్రభా, నిన్ను తిట్టా, దూషించా, అందాన్ని మాటలన్నా, చెడిపోయినోడిని, పాపాత్ముండే, కానీ ఈరోజు నీ పాదాల దగ్గరికి వచ్చా. నువ్వు ఏడున్నావు? ఈ కన్నీళ్ళు తప్ప నాకేం మిగలేదు, నన్ను చూస్తున్నావా అని అడిగా. నీకు మేము ఆరాధించే వాటికి సంస్కృతంలో మంత్రాలు చదవాలి, శ్లోకాలు చదవాలి. మరి నీకే భాషలో చదవాలో మాకైతే తెలియదు, నాకు తెలియదు. నాకు తెలిసిన ఈ తెలుగు భాషలో నాకు ఉన్న పరిస్థితుల్లో మాట్లాడుతున్నా, నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అని అడిగా. 2. 3వది, నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగా. మొదటిది ఏంటి? కన్నీళ్ళు తప్ప నాకేం మిగలలేదు, నువ్వు చూస్తున్నావా. 2వది ఏంది? నా మాటలు నీకు అర్థమవుతున్నాయా. 3వది ఏంది? నువ్వు నాకు సమాధానం ఇస్తావా, బాగు చేస్తావు. ఈ 3 మాటలు దేవుని ముందుంచి కూర్చున్నా. కాసేపటికి నా హృదయంలో ఒక స్వరం, అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడు, ఆ గోడకెళ్ళి చూడు, గోడకెళ్ళి చూడు, గోడకెళ్ళి చూసా. ఏ 3 ప్రశ్నలు నేను అడిగానో ఆ 3 ప్రశ్నలకి సమాధానం ఆడ కనపడుతుంది. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నా ఏడుపు తప్ప ఏం మిగల, ఏడుపు చూసావా అన్నావుగా, నేను చూచి తిని. నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అన్నావుగా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగావుగా, నేను నిన్ను బాగు చేసేదను. 3 మాటలు ఉన్నాయి. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అనే ఆ 3 మాటలు అక్కడ చదివాను. చూపించాడు, అక్కడ ఉన్నాయి. అప్పుడు పక్కా ఆయన్ని బైబిల్ అడిగా, ఏమండి బైబిల్ క్రైస్త, ఎందుకంటే బైబిల్లో ఎక్కడుందో ఆ మాట చూడాలని. మొదటిసారి బైబిల్ అప్పుడు పట్టుకున్నా. మా అమ్మ ఎట్లాంటిదంటే, ఈ మతం నిష్ట ఎక్కువ మాకు. మా పెదనాన్న కొడుకు మొట్టమొదట మా ఫ్యామిలీలో దేవుడిని నమ్ముకొని పాపం బైబిల్ తీసుకొచ్చాడు. ఒకసారి మా ఇంటికి వస్తా, వెళ్తా బైబిల్ మా ఇంట్లో పెట్టిపోయాడు. ఆయన ఆశ ఏంటంటే మేము మారుతామని. అప్పుడు ఎర్రట్ట బైబిలు, నా చిన్నతనంలో ఎర్రట్ట బైబిలు, ఎవరికన్నా గుర్తుందా? ఇప్పుడు నల్లట్ట బైబిల్, అప్పుడు ఎర్రట్ట బైబిల్. మా అమ్మ ఏం చేసింది తెలుసా? కర్రపుల్ల ఒకటి తీసుకొని నెట్టేది ఆ బైబిల్. పట్టుకుంటే అంటయిద్దని. అలాంటి ఫీలింగ్స్లో పెరిగిన వాళ్ళం, మరి ఇంకెట్టా. ఇక ఆ రోజు బైబిల్ పట్టుకున్న ఆ బైబిల్లో ఎక్కడుందో వెతకటం మొదలు పెడితే, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో నా ప్రభు నాతో మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నాయి. ఇక అప్పుడు బైబిల్ చదవటం మొదలు పెడితే, ప్రియులారా, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ, ఆశ లేని బ్రతుకులకు ఆశ, ఇక భవిష్యత్తు లేదు అనేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి భవిష్యత్తును గూర్చిన విశ్వాసము, అన్నీ కలిగించే జీవపు మాటలు, నా దేవుని మాటలు, నా యేసయ్య మాటలు ఒకటొకటి నన్ను తాకటం మొదలుపెట్టాయి. అప్పటిదాకా దయ్యాల గుహలాగా ఉన్న నా శరీరము, నా ప్రాణాత్మలు, నా దేహము శుద్ధీకరించబడటం మొదలైంది. ఇక పాలకు పోయి రావటం, ఆ ఖాతాలకు పోసి రావటం, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే గుంపులు ఎక్కడైతేనే అడిగి పోవటం, కూర్చోవటం, వాళ్ళతో ప్రార్థన చేయటం, ఆ పాటలు పాడటం, ఇక అదే ధ్యాసలో ఉంటాం. 4 ఆదివారాలు చర్చికి వెళ్ళా. 5వ వారంలో ఇట్ట కూటాలు పెట్టారు. కూటాలు పెట్టి, మీలో ఎవరైనా బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మధ్యాహ్నం బాప్తిస్మాలు సిద్ధం అవ్వండి అన్నారు. నేను కూడా చెయ్యెత్తా, బాబు నేనున్నానయ్యా, నేను ఘోర పాపి, నా పాపాలన్నీ కడిగేసుకోవాలని నేను కూడా సిద్ధమవుతున్నా, నా యేసు ప్రభు రక్తంలో నేను సిద్ధం అని 2002 ఏప్రిల్ 16వ తారీఖు తీర్మానం చేశారు రాత్రి కూటంలో. 2002 ఏప్రిల్ 17 మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల వేళ బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చా. నెలలోనే 14 కూటాలకి వెళ్ళాలా, 14 ప్రసంగాలు ఇన్లా, 4 వారాలు.
అర్థమైపోయింది నాకు, నేను పాపినని అర్థమైంది. పాపాలు మీద ఉన్నప్పుడు శాపము, దాని ఫలితం ఘోరము, బ్రతుకులో అశాంతి, చచ్చినాక నరకం ఉంది. ఇదంతా పాపాల వల్లే ఉంది కదా. ఇప్పుడు ఆ పాపాలు కడగటానికే కదా యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచింది. రారా బాబు, ఉచితంగా కడుగుతా, అందుకోసమే నేను ప్రాణం పెట్టా, నా రక్తం కార్చాను, రా నా రక్తంలో నీ పాపాలన్నీ కడుగుతాను, ఉచితం, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు, రా నా నామంలో స్నానం చేయి, బాప్తిస్మం పొందు, పరిశుద్ధపరచబడు, ధన్యుడు అయిపోతావు, బతుకులో ప్రశాంతత, చచ్చనాక నిత్య జీవం రెండూ ఉన్నాయి, రమ్మని ప్రభు పిలిచినప్పుడు, అది ఉచితమైనప్పుడు పొందటానికి మాయరోగమా? ఏం మాయరోగం? పాపాలు కడిగేసుకోవడానికి? నాకైతే ఏ మాయరోగం లేదు. అందుకే నేను సిద్ధపడ్డాను, పోయాను. 2002 ఏప్రిల్ 17వ తారీఖున బాప్తిస్మం పొంది దేవుని బిడ్డను అయ్యాను. హల్లెలూయా. నిరీక్షణ లేని, ఆశ లేని నా జీవితానికి నూతనమైనటువంటి ఆశలను పుట్టించి నా కుటుంబంలోనికి ప్రవేశించి శాపాన్ని అనుభవించినటువంటి నా కుటుంబంలో నుంచి శాపాన్ని, మరణాన్ని, మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి, ప్రయోగతంతులు చేశారని చెప్పాంగా, ఇద్దరు కలిసి చేశారని చెప్పాంగా. ఎప్పుడైతే కుటుంబం మొత్తం యేసు ప్రభు రక్తంలో కడగబడి బాప్తిస్మాలు పొంది మొత్తం దేవుని బిడ్డలం అయ్యామో, అప్పటిదాకా మా మీద ప్రయోగతంతు చేసిన వాళ్ళకి మూడింది, వాళ్ళకి రివర్స్ అయింది. మీకు తెలుసా, కుక్కగానే అరిసినట్టు అరిసి 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 చచ్చిపోయాడు. బతకడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయాడు ఒక బ్రదర్. ఒకడైతే చచ్చిపోయి 3 రోజులైనా కూడా శవం బయటికి తీయలేని పరిస్థితిలో చచ్చిపోయాడు. మాంత్రికత్వం మనుషుల్ని అంత నాశనం చేసింది. అది ఎంత శాపగ్రస్తమైన క్రియ అయితే వాళ్ళకి ఆ గతి పట్టింది. అదే యేసు ప్రభు మా జీవితంలోకి ప్రవేశించకపోతే మేము అయిపోయేవాళ్ళం. ఎప్పుడైతే యేసు రక్తపు కోటలోనికి వచ్చి ఆయన రక్తంలో పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డెక్కామో, మా మీద ప్రయోగించిన ప్రయోగ తంతులన్నీ వాళ్ళకి రివర్స్ కొట్టినాయి. ఇక మళ్ళీ బతకడానికి కూడా ఛాన్స్ లేకుండా ఇద్దరు అవుట్. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పింది మీకు? చెరపకురా, పెద్దగా చెప్పు, చెరపకురా. ఇంకోసారి చెప్పండి. చెడతావు, ఎదుటోడిని నాశనం చేయాలనుకుంటే నువ్వు పోతావురా. వాళ్ళ జీవితంలో అక్షరాల జరిగిందండి అది. ఇది నేను ఎరగకుండా చెప్పట్లా, నిజంగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైందండి? జీవితంలో కొన్ని రకాల కష్టాలు వచ్చినప్పుడు నిరీక్షణ కోల్పోతాం. కానీ అలా నిరీక్షణ కోల్పోయిన వ్యక్తుల జీవితాల్లో యేసు ప్రభు జోక్యం ఉంటే మళ్ళా క్రొత్త ఆశలు మొలకెత్తుతాయనేది నా బ్రతుకు సాక్ష్యం, నా జీవిత సాక్ష్యం. కొడితే గట్టి కొట్టండి. 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్న ఈ ఒక్కడి దగ్గరికి ఎందుకు వచ్చాడండి? అక్కడ ఊసకాలు చేతులు గలవారు, కుంటివారు, గుడ్డివారు చాలామంది బాధల్లో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోవచ్చు కదా. ఈ ఒక్కడి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? వాళ్ళందరికీ ఒక కాలు బాగలేదు, ఒక కాలు బాగుంది. యేసు ప్రభు యెరూషలేములో తిరుగుతున్నాడు, ఎంతోమందిని బాగు చేస్తున్నాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు అన్న సంగతి వాళ్ళందరి చెవులకు వచ్చింది. వాళ్ళు ఒక కాలుతో ఏడసలాడతానైనా ఆయన దగ్గరికి పోతే బాగు చేసేవాడు. కానీ వాళ్ళు ఎటు చూస్తున్నారు తెలుసా? ఆయన దగ్గరికి పోలా, చెరువుకి వెళ్ళి చూస్తున్నారు, కోనేటికి వెళ్ళి. మరి 30 సంవత్సరాల జబ్బోడు ఎటు చూస్తున్నాడు? కోనేటికి వెళ్ళి చూస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు జోక్యం చేసుకొని, దేవుడు ఎవరికన్నా దయ పుట్టించి నన్ను తీసుకెళ్ళి అందులో వేస్తే తప్ప, లేకపోతే ఆయనే వచ్చి నన్ను బాగు చేస్తే తప్ప నాకు దిక్కు లేదు. యెరూషలేములో యేసయ్య తిరుగుతున్నాడు, చాలామందిని బాగు చేస్తున్నాడు, కానీ నేను బాలేనుగా. ఎక్కడున్నాడు నా కోనేట్లో దూకటానికే చేతకానోడి, నేను ఎట్టబోతా ఆయన దగ్గరికి? కాబట్టి ఆయన నా దగ్గరికి రావటం తప్ప నాకు మార్గమే లేదు అని ఆడు కూర్చున్నాడు. అందుకే అవకాశాలు ఉండి కూడా, యేసు ప్రభువు గురించి తెలుసుకొని కూడా ఆయన దగ్గరకు రానొల్లనటువంటి వ్యక్తుల దగ్గరికి ఆయన పోవటల్లా. ఎవరైతే ఆ స్థితిలో ఉండి దేవుడా నువ్వే దిక్కని దేవుని కోసం ఎదురు చూస్తున్నాడో వాని దగ్గరికి వెళ్ళి కదిలిచ్చాడు. మిగిలిన వాళ్ళకి ఊసకాలు చేతులు గల వాళ్ళకి ఒక కాలు పోయినా ఒక కాలు బాగానే ఉంది, వచ్చి ఈడ్చుకుంటూ వచ్చైనా సరే ఏసైనా పట్టుకుని బాగుపడవచ్చు. ఈరోజు ఇక్కడ మీకు చెప్తున్నాను నేను, యేసు ప్రభు గురించి నీకు తెలియకపోతే నువ్వు ఆయన ఆశ్రయించలేవు. ఈరోజు నీకు స్పష్టంగా ఆయన గురించి తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆయన ఆశ్రయించకపోతే నీ జీవితంలో బాగుపడలేవు. మనశ్శాంతి, ఆనందం, సంతోషం, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు అనేది నువ్వు చూడలేవు. నేను చెప్తున్నాను కదా. అలా కాకుండా నువ్వు ఆయన వెతికి ఆయన ఆశ్రయించావనుకో,
ఇదిగో నా జీవితమే సాక్ష్యం, తప్పకుండా నువ్వు బాగుపడతావు, బతికిపోతావు, నూతన పరచబడతావు. ఇంకా చెప్పాలంటే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడటం కాదు, ఇతరులకు కూడా నీ బ్రతుకు ఆశీర్వాద కారణంగా మారిపోయింది. మీరెవరు, నేనెవరు? కొచ్చర్లో నాకేమన్నా తెలుసా? ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిశానా? మరి ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఎట్లొచ్చారు? ఏంది అనుబంధం? ఏంది? చూసావు ఎట్లా చేశాడో? మీరెక్కడో నేనెక్కడో మీ హృదయాల్లో అంత చోటిచ్చాడు నాకు. ఏదో మాట ద్వారానో, పాట ద్వారానో, పలుకు ద్వారానో ఏదో ఒక విధంగా మీరు సంధించబడ్డారు. షాలేం రాజు అనేవాడు ఒకడు పరిచయం అయ్యాడు మీకు. ఈరోజు వాడు ఇక్కడికి వస్తున్నాడని తెలుసుకొని వచ్చారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు చేసిన కార్యం? నా యేసయ్య చేసిన కార్యం. నా ఇంటికి నాకు మాత్రమే దీవెన కాదు, 10 మందికి ఆశీర్వాదంగా నా బతుకును మార్చినవాడు నా యేసయ్య. ఆయన రక్తముతో, సిలువలో గార్చిన రక్తంతో నా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి క్రొత్త జన్మ అనుభవంలోనికి తెచ్చినవాడు నా ప్రభు. నన్ను దర్శించినప్పుడు నేను వెళ్ళా. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో అవుతారని లెక్క చేయలే. కులపోళ్ళు ఫీలింగ్ ఇస్తారు, మతపోళ్ళు ఎవ్వడు పట్టించుకోలే. అరే పరిస్థితులు తారుమారైనప్పుడు ఒక్కడు రాలేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ప్రతి ఒక్కడు వచ్చి క్లాసులు బీగుతూ ఉంటారు. ఏంది ఆడికి వెళ్తున్నామంటగా చర్చికి? ఎందుకట్ట? అసలు మన వ్యవహారం ఏంది, మన కథ ఏంది, మన అది ఏంది, మన ఇది ఏంది, అట్టపాటు ఏంది అసలుకే? పోతే ఏదైనా ఒక పూట పోయి అంత సంద వేసి రావాలా? ఏంది బాప్తిస్మాలు కూడా అంటున్నా అంటగా, మాంసం తిందామని ఎముకలు మెళ్ళ వేసుకుంటాం, ఏంది నీ పనే అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి కౌన్సిలింగ్లు క్లాసులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. పరిస్థితులు తారుమారైనప్పుడు ఒక్కడ కనపడ్డావు. ఎందుకంటే కనపడదు అప్పు అడుగుతామేమో అని. ఎక్కడ నిప్పించమనన్నా అంటామేమో అని కనపడ్డు. సస్తంటే హుడు కనపడ్డు. మనం బతికిపోతుంటే మాత్రం ప్రతి ఒక్కడు వచ్చి క్లాసులు ఇస్తూ ఉంటారు. ఏ ఉడికి కావాలా క్లాసులు? మా సొంత పెదనాన్న కొడుకులు 2, వాళ్ళు ఒక మాట అన్నారు. మా నాన్నే యేసు ప్రభుని నా మీద బాప్తీసం పొందేమంటగా, నీకు 2 కొడుకులే ఉన్నారు, నువ్వు సస్తే నీ పాడి మోయటానికి 4 కావాలి, పొరపాటును కూడా మేము రామన్నారు. మా నాన్నేమన్నాడు తెలుసా? రే, నన్ను దేవుడు పిలుచుకుంటే నన్ను మీరు కాదు, పరిశుద్ధుల భుజాలు మోస్తాయి. నన్ను పరిశుద్ధుల భుజాలు మోస్తాయి. ఎవ్వడు నన్ను పట్టకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆయన వదిలే ప్రసక్తి లేదన్నాడు. అన్నాడా? 2015వ సంవత్సరంలో దాదాపు 80 ఏళ్ళు దాటిన వయసులో ప్రభు దగ్గరికి వెళ్ళాడు. శుభ్రంగా మధ్యాహ్నం స్నానం చేసుకున్నాడు, భోంచేశాడు, హాయిగా పండుకున్నాడు. సాయంత్రం 6 ఒక్కసారి అట్లా లేచి కూర్చొని మళ్ళీ పండుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోయినట్టు నిద్రలోనే వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. అసలు ఇంత బాధగా, నొప్పిగానే, మాట్లాడే పనిలేదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. మా నాన్న నిద్రించినప్పుడు మా నాన్న పెట్టె ఎంతమంది పట్టారు తెలుసా? పెట్టె 40 మంది పట్టారు. 4 ఎక్కడ, 40 మంది ఎక్కడ? చెప్పు. కొడితే గట్టి కొట్టాలా? నన్ను కూడా పట్టనేలా. అయ్యా ఆయన మా నాన్నయ్య, ఆయన అంటే నాకు ఇష్టం, ఒక్కసారి అట్లా నేను భుజం మోపుతానంటే ఒకడు తొలిగి నాకు సంధించాడు. 4 అడుగులు లేనిచ్చి మళ్ళీ లాగాడు నన్ను. పక్కరా అన్న, మేము తీసుకెళ్తాం. మైనీళ్ళ నన్ను వాళ్ళు ఏమన్నారు? సస్తే ఎంత 2 రాకపోతే ఎంతమంది వచ్చారు? రాకుండా ఏమో లేదు, వచ్చారు వాళ్ళు. చివరికి నా దగ్గరికి వచ్చారు. ఏందిరా అబ్బాయి, సరే ఏదో వెళ్ళారంటే వెళ్ళారు, నమ్మారంటే నమ్మారు, ఏం మమ్మల్ని పట్టనిరా? నన్నే పట్టనలేదురా అన్నయ్య. సందు దొరికితే పోయి జ్వరపడని, లేకపోతే ఇంటికి పోండి అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సందు దొరికితే జ్వరపడండి రా, లేకపోతే లేదండి. ఎత్తుకొని మోసిన కూడా ఆశానుబాహులు. వీళ్ళేమో కొంచెం ఎత్తు తక్కువ. ఇక వాళ్ళు జ్వరపడితే తలకాయ మీద పెట్టుకొని పోవాలి. ఇక లేదు అవకాశం. ఏం కార్యం అది? సిగ్గుపరుస్తాడండి. ఆయన విశ్వసించిన వాళ్ళని సిగ్గుపరుస్తాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దాదాపు 80 దాటిన వయసులో కూడా నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు మా నాన్న.
ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, నిరీక్షణ లేని జీవితాలకి యేసు ప్రభువులో ఎంత నిరీక్షణ ఉందో చూడండి. విశ్వసించిన వారి జీవితాలు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో చూడండి.